మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలండి. పరీక్షలు జీవితంలో ఎన్నో పరీక్షలు వస్తూ ఉంటాయి. మరి ముఖ్యంగా క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత ఎన్నో పరీక్షల్ని మనము ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ విశ్వాస జీవితంలో. అయితే ఎందుకు పరీక్షలు వస్తాయి అని అంటారు? మనం చదువుకుంటూ ఉన్నప్పుడు పరీక్షలు అనేటివి రెగ్యులర్గా టెస్ట్ అనేటివి వస్తూ ఉంటాయండి. ఎందుకు? ఎంతవరకు నేర్చుకున్నారు అనేది తెలుసుకునేందుకు. ఏ ఒక్క టాపిక్లో చాలా వీక్గా ఉన్నారు, ఎక్కడ ఇంకా నేర్చుకోవాలి అన్న విషయాన్ని గమనించుకునేందుకు, ఇంకా ముందు ముందు క్లాసెస్కి ప్రమోట్ అవ్వాలి అని అంటే దానికి వీరు రెడీగా ఉన్నారా అన్న విషయాన్ని కోసం కూడా ఈ యొక్క టెస్ట్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. పెద్ద పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేందుకు ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉంటారో వాళ్ళకి జనరల్గా చెప్తూ ఉంటారు, మాక్ టెస్ట్ అనేటివి మీరు ట్రై చేస్తూ ఉండండి. ఎందుకంటే ప్రతి ఒక్క టెస్ట్ తీసుకున్నప్పుడు ఎందులో నేను బలహీనంగా ఉన్నానో నాకు తెలుస్తుంది, కాబట్టి నా యొక్క తప్పును నేను సరిదిద్దుకోగలుగుతాను, నా బలహీనతను నేను బలంగా మార్చుకోగలుగుతాను. కాబట్టి రిపీటెడ్గా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, ప్రాక్టీస్ టెస్ట్, మాక్ టెస్ట్ అనేటివి చేసుకుంటూ ఉంటారు. అయితే విశ్వాస జీవితంలో పరీక్షల్ని దేవుడు ఎందుకు అనుమతిస్తాడో తెలుసా? నీ యొక్క విశ్వాసాన్ని బలపరిచేందుకు, నిన్ను విశ్వాసములో నిలకడగా నిలవబెట్టేందుకు, నిన్ను ఆత్మీయంగా సంపూర్ణత కలిగిన వారిగా అనూనాంగులుగా మార్చేందుకు. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 2-4 వచనాలు మీరు చూసినట్లయితే అక్కడ రాయబడుతుంది, మీ యొక్క విశ్వాసమునకు పరీక్షని సంతోషంగా అంగీకరించండి. ఎందుకంటే ఆ యొక్క పరీక్ష మీకు ఏమిస్తుంది? ఓర్పునిస్తుంది. మహదానందంగా దాన్ని మీరు అంగీకరించండి. ఓర్పు తన యొక్క క్రియని కొనసాగించనివ్వండి. ఎందుకంటే అది మిమ్మల్ని సంపూర్ణులుగా అనూనాంగులుగా మారుస్తుంది అని రాయబడి ఉందండి. అందుకే యేసయ్య కొన్నిసార్లు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 21వ వచనం నుంచి 33 వచనాల వరకు మీరు చూసినట్లయితే, ఒక దినమున యేసయ్య చెప్తూ ఉన్నాడు తన యొక్క శిష్యులకి, మీరు అద్దరికి వెళ్ళండి అని చెప్పి వారిని బలవంతం చేసి పడవ ఎక్కించి పంపించేశారంట. ఈయన కొండ మీదకి ఎక్కి ఏకాంతంగా ప్రార్థన చేసుకుంటూ ఉన్నారు. అయితే శిష్యులు బయలుదేరిన తర్వాత ధరికి ఇంకా కొంచెం దూరంగానే ఉంది, పడవ సముద్రం మధ్యలో ఉంది. ఆ సమయంనంట గాలి ఏమైంది? రేగడం మొదలెట్టింది. ఆ పడవకి అగెయినెస్ట్గా, ఆ యొక్క పడవకి విరోధముగా గాలి అనేది రేపబడింది. ఎప్పుడైతే ఆ గాలి రేపబడిందో అప్పుడు ఏమైందంటే ఈ సముద్రంలో ఉన్న ఒక అలలు ఎగసి పడడం మొదలెట్టాయంట. ఆ అలలు పడవను కొడుతూ ఉన్నాయి. పడవ అటు ఇటు ఊగుతూ ఉందంటండి. అటువంటి సమయంలో అటువంటి పరీక్షను వారు ఎదుర్కొన్నప్పుడు యేసయ్య నడుస్తూ వస్తున్నాడంట సముద్రం మీద. ఆ నీటి మీద నడుస్తూ వస్తున్నప్పుడు ఈ శిష్యులు ఏం చేశారో తెలుసా? యేసయ్యను చూసి తొందరపడి భయం కలిగిన వారై భూతమని చెప్పి కేకలు వేయడం మొదలుపెట్టారంట. మనం ఎదుర్కొంటున్న పరీక్షలో మనము భయపడిపోతూ ఉంటామన్నమాట. ఓడ నీటి చేత కొట్టబడుతూ ఉంది, అలల చేత గాలి రేపబడుతూ ఉంది. ఆ సమయంలో ధరి ఇంకా దూరంగా ఉంది. శిష్యులు ఏం చేస్తున్నారు? వాళ్ళు బహుశా ప్రాణ భయముతో తమ యొక్క ప్రాణాలని గుప్పెట్లో పెట్టుకొని ఉన్నారేమో. రాత్రి 4వ జాము అంటే ఇశ్రాయేలీయులు రాత్రి సమయాన్ని 4 భాగాలుగా విభజించి ఉన్నారండి. సన్సెట్ నుంచి 10 PM వరకు మొదటి జాము, 2వ జాము ఏంటి అని అంటే 10 నుంచి 2 గంటల వరకు, 3వ జాము ఉదయం 2 గంటల నుంచి సన్ రైజ్ అయ్యేంత వరకు, 4వ జాము ఉదయం 3 నుంచి 6 గంటల వరకు. అయితే ఈ రాత్రి 4వ జామున దేవుడు నడుస్తూ వస్తున్నాడంట. అంటే 3 నుంచి 6 గంటల ప్రాంతంలో నడుస్తూ వస్తున్నారు. అప్పటికే వారు ప్రయాసపడిపోయి ఉన్నారు. గాలి విరోధముగా ఉంది, అలలు కొట్టివేస్తూ ఉన్నాయి పడవని. ఆ పడవ అలల తాకిడికి ఏం జరుగుతూ ఉంది? కొట్టుకుంటూ ఉంది. గాలిని బట్టి ఆ పడవ ఎటు అంటే అటు ఊగుతూ ఉంది. సరే, ఈత కొట్టుకొని వెళ్దామా అని అంటే ధరి ఇంకా చాలా దూరంగా ఉంది. బ్రతుకుతామో లేదో అన్న పరిస్థితి. అటువంటి పరిస్థితిలో యేసయ్య అయితే వారి యొద్దకు నడిచి వచ్చాడు. కానీ ఆ భయములో, ఆ తొందరలో యేసయ్యే అని చెప్పి వారు గుర్తించలేకపోయారు. ఇన్ని దినాలు మేము ఎవరితో నడిచామో, ఇన్ని దినాలు నేను ఎవరి మాటలు విన్నానో, ఆయననే నేను ఎదుర్కొంటున్న ఈ యొక్క కష్ట సమయంలో గుర్తించలేకపోయాను. నిజమే కదా? మనం కూడా ఎన్నో మార్లు మనం ఎదుర్కొంటున్న పరీక్ష ఆ యొక్క సిచ్యువేషన్, ఆ యొక్క పరిస్థితి అనేది భయంకరంగా ఉన్నప్పుడు, పెద్దదిగా ఉన్నప్పుడు, కఠినముగా ఉన్నప్పుడు దేవుడు నాతో ఉన్నాడు అన్న విషయాన్ని మనం మర్చిపోతూ ఉంటాం. దేవుడు
నా సమస్య కంటే పెద్ద వ్యక్తి, నా సమస్య ఎంత పెద్దదో అంతకంటే గొప్పవాడు నా యొక్క దేవుడు. ఖచ్చితంగా ఈ సమస్య నుంచి నన్ను బయట వేస్తాడు అన్న ఆ యొక్క విశ్వాసాన్ని మనము మర్చిపోతూ ఉంటాం. ఆ యొక్క సమస్య మీదనే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటాము. ఇదిగో ఈ సమస్య నన్ను అతలాకుతలం చేసేస్తుంది, నేను బ్రతుకుతానా, దీన్ని నేను ఎలా హ్యాండిల్ చేస్తాను అన్న ఉద్దేశంలోనే మిగిలిపోతాం. కానీ నా దేవుడు నాతో ఉన్నాడు అన్న విషయాన్ని మనము పక్కన పెట్టేస్తూ ఉంటామండి. ఒకవేళ ఈ దినాన మీరు కూడా ఆ పడవలోని వ్యక్తుల్లో ఉన్నారా? దేవుడు అనుమతించిన మీ యొక్క పరీక్షలో దేవుడు నాతో ఉన్నాడు అన్న యొక్క సంగతినే మర్చిపోయి మీరు బాధపడుతూ కృంగిపోతూ ఉన్నారు. భయపడకండి, దేవుడు ఉన్నాడు. ఆయనని ముందుగా గుర్తించారు. రెండవదిగా చూసినట్లయితే ఆ యొక్క గుంపులో నుంచి పేతురు వచ్చి, నీవే అయితే, దేవుడు చెప్పాడు నేనే, భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి, నేనే అన్నప్పుడు పేతురు చెప్పాడు, ప్రభువా నువ్వే అయితే నీటి మీద నడిచి నీ యొద్దకు వచ్చినట్టు నాకు సెలవిమ్ము అని అడిగాడండి. కొంతమంది మనము రిస్క్ తీసుకునే వారం ఉంటాము. ఇదిగో సమస్య వస్తున్నప్పుడు దేవుడు అని గుర్తించిన తర్వాత, ఇదిగో నేనే అన్న మాట వినబడిన తర్వాత, యేసయ్య నాతో ఉన్నాడు అని గుర్తించిన తర్వాత మనం దేవుడిని అడుగుతాము, దేవా ఈ యొక్క సమస్యని ఎదిరించేందుకు నాకు బలమును దయచేయి, ఈ యొక్క సమస్యను నేను ఎదుర్కొనేందుకు నాకు బలమును దయచేయాలి. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు అని యెషయా 41వ అధ్యాయంలో ఉన్న రీతిగా కొంతమంది మనము మన యొక్క సమస్యల్లో దేవుడిని అడుగుతూ ఉంటాం, దేవా నాకు బలమునివ్వయ్యా, ఎలా ఎదుర్కోవాలి ఈ సమస్యని, నాకు జ్ఞానాన్ని దయచేయ అని అడుగుతూ ఉన్నప్పుడు దేవుడు సరే అని దాన్ని దయచేసేవాడిగా ఉన్నాడండి. అయితే దేవుడు మనకి బలమును దయచేసిన తర్వాత, జ్ఞానమును దయచేసిన తర్వాత భయమును పక్కన విడిచిపెట్టి నడవడం మొదలు పెడతాం. యేసుని చూస్తూ మనము మన యొక్క జ్ఞానమును బట్టి, మన యొక్క బలమును బట్టి, దేవుడు దయచేసిన జ్ఞానమును బట్టి, బలమును బట్టి నడవడం మొదలు పెడతాము. అయితే ఎప్పుడైతే పేతురు గాలిని చూశాడో వెంటనే ఏమైపోయాడండి, మునిగిపోసాగాడంట. సందేహించడం రాయబడి ఉంది. భయమునైతే విడిచిపెట్టగలిగాము కానీ సందేహాన్ని విడిచిపెట్టలేకపోతూ ఉన్నాము. ఎంతో మందిని ఈ స్థితిలోనే ఉంటూ ఉన్నామండి. భయము లేదు, పరిస్థితి నన్ను ఏదైనా చేస్తుందేమో అన్న భయం అయితే లేదు, కానీ ఇదిగో ఆ పరిస్థితి చూసినప్పుడు సందేహం అనేది మనకు కలుగుతూ ఉంటుంది. నిజంగా దేవుడు నాతో ఉన్నాడా? నిజముగా నేను నడవగలుగుతున్నాను కదా ఈ సమస్య మీద? ఏ సమస్య అయితే నన్ను అతలాకుతలం చేసిందో ఆ సమస్య ఇప్పుడు నా కాలి కింద ఉంది, ఇంత కామ్గా నేను నడవగలుగుతూ ఉన్నానే, నిజముగా నేను నడవగలుగుతున్నాను. ఒక సందేహం. అయితే సందేహించేవాడు గాలి చేత రేపబడిన సముద్ర తరంగము వలె ఉంటాడంట. అతడు ద్విమనస్కుడంట. అందుకే సందేహం అనేది ఒక విశ్వాస జీవితంలో అనేది ఉండకూడదు. అయితే సందేహించాడు పేతురు, వెంటనే మునిగిపోసాగినా కానీ ఏం చేయగలిగాడు? ప్రభువా నన్ను రక్షించు అని కేకలు వేస్తూ ఉన్నాడండి. ఒకవేళ మీరు పడిపోయినా కానీ, మీ విశ్వాసంలో ఒకవేళ మీరు మీ యొక్క పరిస్థితిని బట్టి కింద పడిపోయినా కానీ, మనం చేయవలసిన పని ఏంటో తెలుసా? దేవా నన్ను రక్షించయ్యా, ప్రభువా నన్ను రక్షించయ్యా మనమని దేవుని దగ్గర మనం మొరపెట్టాలండి. అలా మొరపెట్టినప్పుడు దేవుడు పర్లేదు, మనల్ని తిట్టినా కానీ, అల్ప విశ్వాసి అన్న బిరుదు మనం తెచ్చుకున్నా కానీ దేవుడు ఖచ్చితంగా మన చెయ్యిని పట్టుకొని లేపేవాడుగా ఉంటున్నాడు. అయితే ఒక విషయాన్ని మనం గమనించుకోవాలి. వెనక ఒక గుంపు ఉంది. పేతురు దాటి వచ్చాడు ఆ గుంపులో నుంచి. ఆ గుంపులో ఉన్న వాళ్ళందరూ చూస్తూ ఉన్నారు, ఏమవుతుందో. ఇదిగో నేను నడుస్తానని చెప్పి వెళ్ళాడు కదా, నడుస్తాడా లేకపోతే పడిపోతాడా, మునిగిపోతాడా, ప్రాణాన్ని కాపాడుకుంటాడా, దేవుడు సాయం చేస్తాడా లేదా? ఇలా మనుష్యులు మనల్ని చూసేవారు ఎంతోమంది మన వెనకాల ఉంటూ ఉంటారండి. ఈ విశ్వాస జీవితంలో పడిపోతారా లేదా అని మనల్ని నిశితంగా పరిశీలించేవారు ఎంతోమంది ఉంటారు. అయితే అటువంటి వారిని బట్టి మనము దిగులు చెందకూడదు. వారి యొక్క జీవితంలో కూడా అద్భుత కార్యాలు మన ద్వారా సాధ్యమవుతాయి అని చెప్పి నమ్మి మనము అడుగులు ముందుకు వేయాలండి. పేతురుని ఎప్పుడైతే దేవుడు పట్టి లేపాడో, వారిద్దరూ కలిసి తోని ఎక్కిన తర్వాత అందరి హృదయాలలో ఒక మార్పు అనేది వచ్చింది. నిజముగా నువ్వు దేవుని కుమారుడివి అని. అది ఎలా సాధ్యమైందంటే, పరీక్ష వచ్చినప్పుడు దాన్ని ఒక ఆపర్చునిటీ, ఒక అవకాశంగా చూడండి. ఆ అవకాశము యాకోబు గారు చెప్పిన రీతిగా ఒక మహదానంగా ఆ పరీక్షను ఎంచుకోండి. ఎందుకంటే అది మిమ్మల్ని దేవునికి చాలా దగ్గర చేస్తూ ఉన్నదని చెప్పి మీ యొక్క విశ్వాసాన్ని స్థిరపరిచేందుకే ఈ పరీక్ష మీ జీవితంలో వచ్చింది. అయితే ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, సమస్య మీద కంట్రోల్ కలిగిన దేవుడు, గాడ్ హ్యాస్ కంట్రోల్ ఆన్ యువర్ లైఫ్. అదే దేవుడు ఆ యొక్క ప్రాబ్లంని ఎలా ఎదుర్కోవాలో మీకు శక్తిని కలిగించే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి నడిచేటప్పుడు విశ్వాసకి ఉండకూడని 3 మీ యొక్క హృదయంలో ఉండకుండా చూసుకోండి. 1 భయం, 2 తొందర, 3 సందేహం. ఈ 3 ఉందా అక్కడ విశ్వాసం అనేది ఉండదు. విశ్వాసం అనేది లేకపోతే
ఏది మనము పొందుకోలేము. కాబట్టి ఖచ్చితంగా దేవుడు మీకు సహాయాన్ని దయచేస్తాడు. దేవుడి వాక్యాన్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.